గైస్ గర్ల్స్ కోసం అయితే ఒక రిలేటెడ్ వీడియో టైప్ చేశాను. అంటే 3D కెమెరా యూజ్ చేసింది కాదు, నార్మల్గానే ఉంటుంది, బెటర్గా ఉంటుంది, గర్ల్స్కి డెఫినెట్ నచ్చుద్ది. ఈ టైప్ అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ టైప్ వీడియోస్ అనేవి. ఒకసారి డెమో చూడండి, మీకే క్లియర్ కట్గా అర్థమైపోద్ది ఈ టైప్ వీడియోని. ఒకసారి డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ ఇమేజ్ చూసారు కదా, ఎడిటింగ్ అనేది ఎలా అనిపించింది కొంచెం కామెంట్ చేయండి అబ్బా, అదే చాలా నాకు. వీటి యొక్క లింక్స్ అనేవి నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఏం లేదు, ప్రతి వీడియో చెప్పేలాగే ఫస్ట్ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, టీవీకి క్రియేటర్స్ టెలిగ్రామ్ సెర్చ్ చేయండి. అక్కడ సెర్చ్ పోలో #51 అని సెర్చ్ చేయండి. ఆర్టికల్ వస్తుంది అంటే ఈ తమిళ నుండి ఆర్టికల్ వస్తుంది. అక్కడే టెంప్లెట్ లింక్ ఉంటుంది. ఫాంట్ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫాంట్స్ ముందు డౌన్ చేసుకుని అప్పుడు ఎలక్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి, లేదా మిస్సింగ్ ఫాంట్స్ వస్తాయి, దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి అబ్బా, అదే చాలా నాకు. మళ్ళీ మిస్సింగ్ ఫాంట్స్ వస్తే ఒకటి బాగా టైం పడిపోద్ది, అర్థం చేసుకోండి. నేను ముందైతే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ అనేది ఎలా వస్తుంది. ఫస్ట్ అనేది స్నేహ అని ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ ఏ నేమ్ అయితే ఆ నేమ్తో రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను అన్నీ పెద్ద లెటర్స్తో పెట్టండి, ఎందుకంటే కొంచెం ఆ ఫాంట్కి ఆ లెటర్స్ అయితే బాగా సెట్ అవుతాయని పెడుతున్నాను. నేను ఎగ్జాంపుల్ రుక్కు అని ఇట్టాను. అది మీ చాయిస్, అది ఎవరు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళది పెట్టుకోండి. అలాగే కింద ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే సర్కిల్ అని ఉంటుంది. ఏం లేదు, చేసేది ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను, దీనికి యాడ్ చేసిందో చెప్తాను. ఫస్ట్ యాడ్ ఎఫెక్ట్ కొట్టండి, కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి, ఎక్స్పోజ్ గ్యామ్ ఓపెన్ చేయండి. ఇక్కడ క్రిప్సీ అని ఉంటుంది, ఇది ఆన్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ ఫోటో లెంత్ ఎంత ఉందో అంతవరకు పెంచేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ర్యాప్ అని ఉంటుంది, మళ్ళీ ఇక్కడ వేవ్ ర్యాప్లోకి వెళ్ళి ఫ్లాగ్ వేవ్ లెఫ్ట్ అని ఉంటుంది, ఇది ఆన్ చేసుకుంటే ఇది ప్రీసెట్ ఓపెన్ చేయండి. ఏం ముట్టుకోవద్దు, ఇక్కడ మ్యాగ్నెటెడ్ ఉంది కదా, ఇవి 0.2 చేయండి చెప్తాను. 2 చేయండి, 3 కూడా వద్దు, 2 చేయండి. ఇక్కడ స్పీకింగ్ అని ఉంది కదా, ఇది 100 చేసినా పర్లేదు, తక్కువ చేసినా పర్లేదు, 100 కన్నా ఎక్కువ చేయకండి, అంత బాగోదులే, లుక్ ఉండదు. లాస్ట్ టైల్స్ ఒకటి ఆన్ చేసుకోండి, మిర్రర్ ఒకటి ఆన్ చేసుకోండి. ఇది ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి, అంటే మళ్ళీ వాడాల్సిన పని ఉంటుంది. అందుకని ఈ సర్కిల్ కింద తీసుకొచ్చేస్తే సెట్ అయిపోతుంది. కొంచెం చేతి ఫింగర్స్ తోటి ఫేస్ ఒకటే కనబడేలా పెట్టుకోండి, అంటే ఎలా అన్నమాట. కానీ మనకైతే ఇది ఒక్క నిమిషం, ఈ వేవ్ రాపులోది కొంచెం ఎక్కువ అయినట్టుంది, ఒక్క నిమిషం, బాగా ఎక్కువైపోయింది. ఒక 1 పెట్టండి సరిపోద్దులే, ఒక 1 పెట్టండి, 2 వద్దు, 1 పెట్టండి. 2 అయితే బాగా ఎక్కువ అయిపోయింది, 1 పెట్టుకుంటే సరిపోద్ది. మనకు ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. ఇక్కడ చూస్తే ఒక గ్రూప్ 1 ఉంటుంది, ఇదేమి టచ్ చేయొద్దు మీరు. ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి, ఒక గ్రూప్ ఓపెన్ చేయండి, మళ్ళీ ఇంకో గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఇది మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోండి, దాని లేదంటే అదే ఉంచండి, మీ చాయిస్ అది. మళ్ళీ అదే సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేయండి. ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ముందు పెంచేసుకోండి, ఎఫెక్ట్స్ కొట్టే ముందు ఎంతవరకు ఉందో అంతవరకు పెంచేసుకుని చూడండి. ఇది కొంచెం సెట్ అయింది, కొంచెం బాగా ఎక్కువగానే ఉందిలే, ఒక 1 పెట్టండిలే, ఎక్కువ వద్దు, 1 సరిపోద్ది. ఇప్పుడు కాపీ కొట్టండి, 1 సరిపోద్ది, 2 వద్దులే, బాగా ఎక్కువ అయిపోయింది. చూడొచ్చు మనకి సెట్ అయింది. దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఏం లేదు, కొంచెం ఫోటో అనేది కిందకి అయిపోయింది, కొంచెం చిన్న సైజ్ చేసుకుని ఫోటో అనేది కొంచెం టాప్లో పెట్టుకోండి, అంటే ఇలా అన్నమాట, అంటే సెట్ అయిపోయింది మనకి. బట్ టెక్స్ట్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది ఫోటో రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది 3 డాట్స్ నొక్కి ఇక్కడ ఫిల్ ఎర్జిలిటీ అని ఉంటుంది, మేబీ ఏదో ఉంది చూసుకోండి, అంటే ఎక్కడదంటే 3 డాట్స్లో స్టార్టింగ్ నుంచి సెకండ్ది అనమాట, అర్థం చేసుకోండి అబ్బా, అది అర్థం కాలేదు అందుకని. చూస్తే మనకి ఫోటో అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో తగ్గట్టు కాకపోయినా ఫోటో తగ్గట్టు చేసుకోండి, మీ ఫోటో సెట్ అయితే పర్లేదు. అలాగే 4 గ్రూప్స్ ఉంటే సేమ్ అదే ప్రాసెస్, ఇక్కడ కూడా 4 గ్రూప్స్ ఉంటే సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను. ఇక్కడికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేయండి, ఇది సరిగ్గా బీట్ మార్కు 3 రిలిక్స్ ఉన్నాయి కదా టెక్స్ట్లు, ఈ 3 టెక్స్ట్లకి వరకు దీన్ని పెట్టుకొని సరిపోద్ది, అంటే ఇక్కడ వరకు ఇలా పెట్టుకొని సరిపోద్ది. దీనికి చిన్నది అదే ఎఫెక్ట్స్ యాడ్ చేయండి, యాడ్ చేసిన తర్వాత ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టండి సరిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇలా రైట్ సైడ్కి వెళ్ళేలాగా దీని కర్వ్ అనేది ఫుల్ ఇవ్వండి, ఇలా అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి, మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి, ఇచ్చారు కదా చెప్తాను. ఈ కీ ఫ్రేమ్ని కొంచెం ఇలా
ఫ్రంట్కి జరపండి, అంటే కొంచెం మూవ్ అయ్యేలా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రంట్కి జరిపితే ఇక్కడ కీ ఫిల్టర్ దీనివల్ల మూవ్ అవుతుంది. లేదంటే ఇదే ఉంచేసి చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే, దీన్ని కొంచెం ఇలా జరపండి అంతే. చూడొచ్చు మీకు ఎలాగైనా ఒకటే అవుతుంది, కొంచెం అర్థం అవ్వడానికి చెప్పాను. ఇది ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెం ఫ్రంట్కి పెట్టుకున్నాం. దీన్ని కొంచెం ఇలా లాస్ట్ చివరికి జరిపండి ఇలా అన్నమాట. దీనికి కరువు అనేది దీనికి కిందకి ఇవ్వండి, కరువు సరిపోద్ది, అంటే ఇలా అన్నమాట. సెట్ అయిపోయింది. దీన్ని కాపీ చేయండి, కాపీ లేయర్ కొట్టండి, ఇంకొక ఫోటో యాడ్ చేయండి సరిపోద్ది. ఎగ్జాంపుల్కి నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. దీన్ని బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు యాడ్ చేసేసి లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొచ్చేసి సేమ్ పేస్ట్ పక్కన ఎవరు క్లిక్ చేసి కరెంట్ ఫిల్ ట్యాప్ చేసా అంటే సరిపోద్ది, సెట్ అయిపోద్ది. బట్ కానీ లాస్ట్ ఉంది కదా, ఇది ఈ కీ ఫ్రేమ్ తీసేసి లాస్ట్ కీ ఫ్రేమ్ ఇలా జరిపోయింది అంతే. అది లాస్ట్కి ఫోటో ఉంటే సరిపోద్ది అంటే ఇలా అనమాట. చూడొచ్చు సరిపోయింది. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి సరిపోద్ది.